ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నా పేరు రాజ్యలక్ష్మి. మేము ఉండేది వైజాగ్లో. నేను అన్వర్ సార్ క్లాసెస్ యూట్యూబ్లో నవంబర్ నుంచి చూస్తున్నాను, స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. కానీ నాకు అవకాశం అనేది 12th బ్యాచ్కి నాకు ఆ లా ఆఫ్ అట్రాక్షన్లో జాయిన్ అవ్వడానికి వచ్చింది. నేను జాయిన్ అయ్యాక నా థాట్స్ అనేటటువంటివి షిఫ్ట్ అయ్యాయి. ఎప్పుడు ఎంతసేపు ఏమని చెప్పేదాన్ని అంటే నా పిల్లలు బాగుండాలి అని చెప్పేదాన్ని. ఎప్పుడైతే అన్వర్ గారి క్లాస్కి వచ్చానో నా పిల్లలు అద్భుతంగా ఉన్నారని చెప్పాను. అంటే ఏంటి అక్కడ ఏదైనా పాజిటివ్ అనమాట, ఓన్లీ థింక్ పాజిటివ్. అది క్లాసులన్నీ కూడా మాకు 9 రోజుల క్లాసులు కూడా ఎంత ఫాస్ట్గా అయిపోయి అంత ఫాస్ట్గా అయిపోయి ఎన్ని మిరాకిల్స్ అన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి. అవి అనుభూతి అనేటటువంటిది పొందిన వాళ్ళు చెప్పగలరు అనమాట. కనీసం మీరు జాయిన్ అవ్వండి, మీరు తెలుసుకోండి అన్వర్ గారి క్లాసుల గురించి. అలాగే ఇంకొకటి ఏంటంటే అటుకులు లేకపోతే ఐస్ క్రీమ్ అంటాం, తింటేనే కదా తెలుస్తుంది, క్లాస్లో జాయిన్ అయితే తెలుస్తుంది. యూట్యూబ్లో చూడొచ్చు, కానీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యాక ఎంటైర్లీ డిఫరెంట్, మన యూట్యూబ్ క్లాసెస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో నేను చెప్పేటటువంటిది ఏంటంటే క్లాస్లో జాయిన్ అవ్వండి, ఆ మిరాకిల్స్ చూడండి. 13th బ్యాచ్ 12th బ్యాచ్లో మేము హ్యాపీ బ్యాచ్, నిజంగా హ్యాపీగా ఉన్నాం మేము బ్యాచ్లో జాయిన్ అయ్యాక. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మనం ఏ విధంగా అయితే అనుకుంటూ ఉంటామో, సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకోవడం కూడా అతిపెద్ద గ్రాటిట్యూడ్ అని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. గ్రేట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇంతకు ముందు వీడియోలో పాయింట్ చెప్దాం అనుకున్నాండి. జీవితంలో ప్లేయర్ అవ్వాలంటే ప్రేయర్ చేయాలి. మన జీవితంలో మనం అంటే ఒక క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు అక్కడ ఎక్కువ ఎవరు డబ్బు సంపాదిస్తారంటే ప్లేయర్స్ మాత్రం డబ్బు సంపాదిస్తారు ఆడియన్స్ కన్నా. లైఫ్లో మనం ఆడియన్స్గా ఉండిపోదామా, ప్లేయర్గా అవుదామా? సో ప్లేయర్ అవ్వాలంటే ప్రేయర్ చేయాలి. ఎస్. సో ఈరోజు ఈ వీడియోలో చెప్పేది జాగ్రత్తగా ఉన్న అందరూ కూడా. ఈ వీడియో వెరీ 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 పవర్ఫుల్. ఇప్పటివరకు మీరు చూసిన వీడియోస్ అన్ని ఒక లెక్క, ఈ వీడియో ఒక లెక్క. ఎందుకంటే ఒకప్పుడు నేను 6 ఫిగర్, జాగ్రత్తగా వినండి, ఒకప్పుడు నేను 6 ఫిగర్ అప్పుల్లో ఉన్న నేను ఇప్పుడు మంత్లీ 6 ఫిగర్ ఇన్కమ్ ఎలా అర్న్ చేస్తున్నానంటే ఈ వీడియోలో ఉన్న టాప్ సీక్రెట్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసం. ఎవరైతే సార్ మేము ఇంకా లైఫ్లో ఎదగాలి, 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో తీయాలన్నా, మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలన్నా, అప్పుల నుంచి ఆస్తులకు రావాలన్నా, సుడిగో నుంచి సునామీలోకి రావాలన్నా, ఈ టాప్ సీక్రెట్ మీకోసం. ఇది నేను ఫాలో అయిన టాప్ సీక్రెట్. లాంచ్ చేస్తున్నాను ఫస్ట్ టైం. సో ఇక్కడ నుంచి నా వీడియోస్ ఎవరు మిస్ కావద్దు. ఎందుకంటే టాప్ సీక్రెట్స్, వరల్డ్లోనే టాప్ రీసెర్చ్, మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో కాదు ఈ భూమి మీద వరల్డ్లో టాప్ రీసెర్చ్ కంటే నేను మీకు ఇస్తాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నాకు తెలుసు మీ సక్సెస్ నా సక్సెస్ అండి. ఎస్. ఇప్పుడు నేను చెప్పేది గ్రేట్ వర్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను చెప్పేది అంటే ది సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. నేను నా క్లాసెస్లో ఏం చేసి చాలామంది అడుగుతారు, అన్వర్ నీ దగ్గరికి వచ్చి ఎందుకు అంత రిజల్ట్స్ వస్తున్నాయంటే ఎర్లీ మార్నింగ్ నేను 5 to 7 క్లాసెస్ చెప్తానండి. ఫస్ట్ క్లాసెస్ ఎలా స్టార్ట్ చేస్తానంటే మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాను. నాకు టాప్ సీక్రెట్ తెలుసు ఏంటంటే మెడిటేషన్ ప్లస్ మోటివేషన్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఇది జరిగితే జీవితం వచ్చేది మేనిఫెస్టేషన్. సో ఇది నేను క్లాసెస్లో ఇన్ఫర్మేషన్ అంటే మార్నింగ్ 5 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుందండి. మెడిటేషన్ చేయిస్తాను 5 to 5:25. అది కూడా మనీ మెడిటేషన్ 360 degrees. తర్వాత ఏం చేస్తానంటే మోటివేషన్ చేస్తాను అనమాట. వాళ్ళు కొన్ని మోటివేషన్ పవర్ఫుల్ సాంగ్స్ ఉంటాయి. మెడిటేషన్ అయిపోయిందా, మోటివేషన్లోకి వస్తారు. తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్తాను మిగతా 1 hour 15 minutes. అప్పుడు ఆ రోజంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అప్పుడు వచ్చేది మేనిఫెస్టేషన్ అనమాట. సో మెడిటేషన్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్. సో ఇందులో మళ్ళీ అఫర్మేషన్ కూడా ఉంటుంది. అయితే ఈరోజు నేను చెప్పే టాప్ సీక్రెట్, జాగ్రత్తగా ఉండండి. మీ అందరూ కూడా ఇది చేయడానికి ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని, ఎదురు ఎల్లో కలర్ పేపర్ ఆర్ వైట్ కలర్ పేపర్ ఏదైనా ఓకే. సో ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరూ జాగ్రత్తగా చేయాల్సిన టాప్ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ అందరూ ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకోవాలండి. పేపర్ తీసుకుని మీరు ఏం చేయాలంటే ఒక పెద్ద సర్కిల్ గీయండి. పెద్ద సర్కిల్ చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇదేంటంటే యూనివర్స్ యొక్క కీ. యూనివర్స్కి ఒక కీ. యూనివర్స్ అంటే నికోలా టెస్లా అని చెప్తాడు అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. సో మన లైఫ్లో వైబ్రేషన్ రావాలంటే ఇది నిజంగా చేసి చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సీక్రెట్ కానీ చేసి చూడండి. జరగకపోతే నన్ను అడగండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ గీసుకోవాలి. ఈ సర్కిల్లో ఇక్కడ 9 అనేది నేను అడ్వాన్స్ దీని గురించి ఇంకా క్లియర్గా క్లారిటీగా చెప్తాను అనమాట. అంటే ఎస్ అండి, బేసిక్ తర్వాత అడ్వాన్స్ క్లాసెస్లో ఎక్కువ టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నాను అనమాట. సో దీనికి ఏం చేయాలంటే ఇక్కడ చూపించినట్టు మీ అందరూ ఒక పేపర్ తీసుకుని రౌండ్గా పెద్ద సర్కిల్ గీసి దీనికి ఒక 1,
2 3 4 5 6 7 8 9 ఈ విధంగా పెట్టాలండి. పెట్టేసి ఎస్ 9 అనమాట. ఎందుకు 9 అనేది యూనివర్సల్ నెంబర్ అనేది నా క్లాసెస్లో నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను. అయితే ఇక్కడ ఏం చేయాలి, దీనికి డాట్స్ పెట్టాలి ఒక్కొక్క దానికి. ఇలా డాట్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ విధంగా డాట్స్ పెట్టిన తర్వాత కనెక్ట్ 3 6 9. ఇక్కడ మీ అందరూ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ ఒక డాట్ ఉంది చూడండి. ఇక్కడ 3 6 డాట్ 9 డాట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ విధంగా కలుపుతానండి. ఇలా కలిపేసి మళ్ళీ ఈ విధంగా కలిపితే అప్పుడు ఒక ట్రయాంగిల్ వస్తుంది అనమాట. ఒక ట్రయాంగిల్ ఫస్ట్ ఏం చేయాలి, మీ అందరూ కూడా అన్ని ఒక సర్కిల్ గీయాలి, దానికి డాట్స్ పెట్టాలి. డాట్స్ పెట్టిన తర్వాత 3 6 9 నికోలా టెస్లా అని అతను చేశారనమాట. యూనివర్స్ మీద ఇప్పటివరకు ఈ భూమి మీద ఎక్కువ రీసెర్చ్ చేసిన దాంట్లో నికోలా టెస్లా అని అతను. సో ఈ 3 కలపాలి. ఎందుకు సార్ కలపాలి అంటే, సో ఈ భూమి ఎప్పుడు మనకు గుండ్రంగా ఉంటుంది. దాని తర్వాత ఇలాగ నేను టెక్నిక్స్కు చెప్పి దీనికి కొంచెం బ్రేక్ ఇస్తాను, పాస్ జస్ట్ ఇటుకలో వచ్చేస్తాను అన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే పద్మావతి మేడం చెప్పేసి సో ఇక్కడ చూడండి పద్మావతి మేడం చెప్పేసి నా దగ్గరికి వచ్చిన తర్వాత వాట్ నాట్ ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ షో యూ హౌ టు గెట్ ఇట్ అని చెప్తానండి. డబ్బు కావాలా, ఇల్లు కావాలా, కార్లు కావాలా, బంగారం కావాలా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏదైనా సాధ్యమే. ఇక్కడ చూడండి కారు కొనుక్కున్నారు పద్మావతి మేడం అడ్వాన్స్ బ్యాచ్ నుంచి అండి. సో కార్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అదే నా దగ్గర ఉన్న దాంట్లో అంటే చాలా ఇంట్రెస్టింగ్ వెరీ యాక్టివ్ పర్సన్ అండి. 64 ఇయర్స్లో కూడా అంటే 16 ఏళ్ల వయసు అన్నట్టుగా నేర్చుకుని డ్యాన్స్లు ఇస్తున్న క్లాసెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎప్పటిదాకా 60 లక్షలు సంపాదించుకున్నారు. 60 లక్షలు ఓవరాల్గా 60 లక్షలు. ఈ రోజు అండి మధ్యాహ్నం 2:11 మళ్ళీ ఐ రిసీవ్డ్ 1 lakh వచ్చింది అని చెప్పేసి. సిన్సియర్ స్టూడెంట్ అండి. నా క్లాసెస్లో మీరు కానీ నన్ను రెగ్యులర్గా ఫాలో అయితే డబ్బు మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఓపెన్గా చెప్తున్నానండి. ఫాలో అన్నట్టుగా ఫాలో లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అంటది, ఫాలో అంటది అనమాట. ఫాలో అయితే ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే నెక్స్ట్ ఏం చేయాలి, అందరూ చూడండి. చాలామంది ఇందాక కాల్ వచ్చింది, సార్ నిజంగా మీరే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేదు కదా ఎవరితో, ఎంతమందికి తెలుసా, ఎవరికైనా కొంతమందికి వస్తాయండి, మీకైనా అందరికీ వస్తున్నాయి. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటే నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేదండి, వీళ్ళందరూ కూడా యూనివర్స్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. అందుకే అద్భుతంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. నాతో కాదు యూనివర్స్తోనే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఎలా అయితే ఇక్కడ ఏం చేయాలి, ఇందాక 3 6 అని గీసేసాం కదండి. మళ్ళీ ఏం చేయాలంటే 1 4 కనెక్ట్ చేయండి, 4 7 కనెక్ట్ చేయండి, 7 1 కనెక్ట్ చేయండి. అప్పుడు మధ్యలో ఈ విధంగా ఒక మీకు గ్యాప్ వస్తుంది చూడండి. ఇక్కడే అసలైన గేమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, అలా సర్కిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 to 5 కనెక్ట్ చేయండి, 5 to 8 కనెక్ట్ చేయండి. ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి, చాలా స్లోగా వినండి. మళ్ళీ చెప్తున్నానండి, 8 to 2 ఈ విధంగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఆ మధ్యన ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో అక్కడ చూడండి మధ్యన. సో మీరు ఏం చేయాలంటే ఏదైతే జరగాలనుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగిపోయినట్టు రాయాలి. ఇది నేను గత 6 సంవత్సరాల క్రితం చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేసి 6 ఫిగర్ అప్పుల్లో ఉన్న నేను 6 ఫిగర్ మంత్లీ ఇన్కమ్ మార్చుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఒకప్పుడు నా 1 ఇయర్లీ ఇన్కమ్ ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ నాదే కాదు. ఈరోజు నా క్లయింట్స్ కూడా అలాగే తీసుకొస్తున్నానండి. సో ఇక్కడ ఏంటంటే ఇలా గీసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదండి, అక్కడ మీరు ఏం చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ మేడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారు, 5 lakhs 3 lakhs 10 lakhs ఇన్కమ్ సంపాదించాలనుకుంటే ఐ మేడ్ కింద కామెంట్ బాక్స్ కూడా టైప్ చేయండి. జాగ్రత్తగా చెప్తున్నాను వినండి, ఐ మేడ్ 10 lakhs ఇన్కమ్ దిస్ మంత్ అని అలా రాయాలండి. అలా రాసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే యాక్ట్ యాజ్ ఇఫ్ అని అంటుంది. ఇది నా క్లాసెస్లో నేను అంటే ఆ ఫీల్ తీసుకొస్తాను. చాలామంది సార్ ఫీల్ రావట్లేదు విజువలైజేషన్ చేస్తారు కానీ ఏది కావాలో అది పని వస్తాయి. ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని బావిలు ఉంటాయండి, కొన్ని బావిలు నీరు తప్ప అన్నీ ఉంటాయి. అందులో బావి దేనికి స్పెషల్, ఆ నీరు తప్ప చెంబులు, తప్పలు, మటాలాలు, చెంచాలు అన్నీ ఉంటాయి అందులో. అంటే కావాల్సింది నీరు, అవి తప్ప అన్నీ ఉంటాయి అందులో. పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటాయి. సో చాలామంది మైండ్లో వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది ఉండదో, నెగిటివ్ థాట్స్, బాధలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేనేమంటానంటే ఈ మధ్యలో రాయాలి. ఏమని రాయాలి, అది కూడా ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ఐ మేడ్, మళ్ళీ కింద కాంబినేషన్ చెప్తున్నాను, ఐ మేడ్ ఎంత ఇన్కమ్ మీకు కావాలి, 1 lakh 2 lakh 3 lakhs, ఐ మేడ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఇన్కమ్ దిస్ మంత్ అని రాయండి. రాసిన తర్వాత ఏం చేయాలని అంటే దాన్ని బాగా పేపర్ పట్టుకుని ఫీల్ అవ్వాలి. బాగా ఫీల్ అవ్వాలి. సో దాని తర్వాత అది నమ్మాలి.
చాలా మంది అంటారు కనెక్షన్ పెంచాలి. ఎస్, ఎందుకంటే ఎమోషన్ యాడ్ చేస్తేనే ప్రమోషన్ వస్తుందండి. సో ఇక్కడ ఎమోషన్ లేని మేనిఫెస్టేషన్ ఉప్పు లేని కూర లాంటిది. అసలు ఏం తినబుద్ధి అనమాట. చిన్న ఉప్పే కానీ చాలా డిఫరెన్స్ చూపిస్తుందండి. చిన్న కీయే ఇల్లు ఒక్కోసారి చూడండి, మనం ఇల్లు ఒక ₹1,00,00,000 పెట్టి కొనుక్కుంటారు, 70 లక్షలు. చిన్న కీ మర్చిపోయారు అనుకోండి, ఇంకా నానా బాధలు పడాలి. ఆ కీయే ఈ టెక్నిక్ అండి. సో దీన్ని ఫీల్ అవ్వండి, దీన్ని బిలీవ్ చేయండి. ఎందుకంటే నమ్మడం ఫ్రీ, దానికి ఏం ట్యాక్స్ లేదు, నో జిఎస్టీ. గుర్తుపెట్టుకోండి, నమ్మడం ఫ్రీ, దానికి ఏమి ట్యాక్స్ లేదు, నో జిఎస్టీ అండి. ఈ ప్రపంచంలో భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే నమ్మకం. అలా నమ్మకాలు ఉంటే నమ్మకాలు పెరుగుతాయి. కానీ చాలామంది ఆ నమ్మకం రాదు. ఆ నమ్మకం ఎలా అనేది నా క్లాసెస్కి రండి, నేను చాలా సింపుల్గా నమ్మకాన్ని ఇంత ఈజీగా క్రియేట్ చేయొచ్చా. ఎందుకంటే నమ్మకం ఎలా పనిచేస్తుంటే బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందండి. డౌట్ ఎలా చేస్తుంటే వాల్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇలా ఉన్నదాన్ని ఇలా పడుకోబెట్టి అలా వెళ్ళిపోవచ్చండి మనం. అయితే సో ఈ విధంగా మీరు ఏం చేయాలి. అయితే చాలామంది అడుగుతారు, సార్ ఈ టెక్నిక్ ఎన్ని రోజులు ఫాలో అవ్వాలి? నాకు తెలుసు మీ డౌట్. సో అందువల్ల ఏంటంటే నౌ ఇన్ దిస్ ట్రయాంగిల్స్ మీరు ఏం చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఈ రిమైనింగ్ గ్యాప్స్లో ఆ ఎమోషన్స్, అంటే మీరు ఆ గోల్ అచీవ్ అయిపోతే ఏమేమి ఎమోషన్స్ ఉంటారో రాయాలి. సక్సెస్ఫుల్గా ఉంటారు, ఐఎమ్ గ్రేట్ఫుల్, ఎక్సైటెడ్, ఇంకేమేం చేస్తారు, జాయ్ఫుల్గా ఉంటారు, ఇంకా ఏమేం చేస్తారని గ్రేట్ఫుల్గా ఉంటారు. అలా ఉంటే థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్, జాయ్ఫుల్ ఇవన్నీ మీరు ఆ దీంట్లో రాయాలండి. రైట్ డౌన్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆ దాంట్లో రాసి, సో దీన్ని ఏం చేయాలంటే మీరు రెగ్యులర్గా మళ్ళీ దీన్ని మీరు ఎవరైనా ఇది వీడియో చూసినప్పుడు మీకు కనిపించకపోతే జూమ్ అవుట్ చేసుకుంటే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది సార్ ఎన్ని రోజులు చేయాలా అని డౌట్ అనమాట. సో విజువలైజ్ ఫర్ 60 seconds. రీసెర్చ్ ప్రకారం 60 సెకండ్లు అండి. 60 సెకండ్ అంటే 1 minute ఎవ్రీడే, 3 రోజులు, 3 రోజులు ఎవ్రీడే 60 సెకండ్లు దాన్ని చూస్తూ విజువలైజేషన్ చేయాలి. ఆ 3 రోజులు కూడా ఆ మిడిల్లో ఏదైతే రాశారో, ఐ మేడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఇన్కమ్ దిస్ మంత్ అని రాసి, రోజు మార్నింగ్ ఒక 3 సార్లు, మధ్యాహ్నం ఒక 6 సార్లు, నైట్ ఒక 9 సార్లు, 3 రోజులు రాస్తే ఆటోమేటిక్గా ఈజీగా మేనిఫెస్టేషన్ అయిపోతుందండి. ఎస్, ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్. సో ఈ విధంగా మీరు ఒక మేనిఫెస్టేషన్ జనరల్ ఒక చిన్న బుక్ పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే 3 రోజులు ఆ డైలీ దాన్ని చూస్తూ 3 రోజులు, మార్నింగ్ 3, మధ్యాహ్నం 6, రాత్రి 9, ఈ విధంగా 369 టెక్నిక్ ఫాలో అవ్వండి. యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది. ఎలా అని మీ డౌట్ల మైండ్లో ఎలా అంటే యూనివర్స్ వచ్చి ఇలా అని చూపిస్తుందండి. సో ఇది పవర్ఫుల్ టెక్నిక్. నేను నా లైఫ్లో ఫాలో అయ్యి ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్గా మార్చుకొని 6 figure ఇన్కమ్ తీసుకొచ్చాను. సో మీరు కూడా ఈజీగా నేను మళ్ళీ చెప్తానండి, డబ్బులు వస్తే లైఫ్లో జబ్బులు పోతాయి, గ్యారంటీ. మానసిక జబ్బులు పోతాయి. ఫ్యాంటాస్టిక్ అండి. ఇప్పుడు నేను చెప్పేది సార్, ఇప్పటిదాకా నేను సైంటిఫిక్గా చెప్పాను, స్పిరిచువల్గా కూడా వెళ్ళినా కూడా ఇప్పటిదాకా మీరు సైంటిఫిక్గా ఉన్నారు, దాన్ని స్పిరిచువల్గా కూడా వెళ్దాం. ఎందుకనంటే స్పిరిచువాలిటీ కూడా ఏం చెప్తుందంటే స్పిరిచువాలిటీలోనే సైంటిఫిక్ ఉంది. అయితే దాని మీద రీసెర్చ్ చేస్తున్న కొద్ది ఈరోజు సైంటిస్టులు కూడా స్పిరిచువాలిటీ మీద అంటే రీసెర్చ్ చేస్తుంటే అందులో ఉన్న సైన్స్ బయటకు వస్తుందండి. సో అయితే మనందరికీ చాలా ఫేమస్ తెలుసు, ఈరోజు చాలామంది ఒక పూజలు చేసిన, యజ్ఞాలు చేసిన వాళ్ళు, శ్రీచక్ర హోమాలు చేసిన చాలా మంది ఇంటి ముందు కూడా పెట్టుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే పవర్ఫుల్. ఈవెన్ ఇప్పటిదాకా మనం మాట్లాడాము, సర్కిల్ గీయాలి, ట్రయాంగిల్ వేయాలి. ఎస్, 369 టెక్నిక్. ఇది స్పిరిచువాలిటీ కూడా అంటే కొన్ని వందల వేల సంవత్సరాల్లో కూడా ఉంది. దాన్నే పవర్ ఆఫ్ శ్రీచక్ర. మీరు ఇక్కడ చూడొచ్చు, శ్రీచక్రం మీద చాలా మంది పూజలు, హోమాలు అన్ని చేస్తుంటుంటారు, ఇంటి ముందు కూడా పెట్టుకుంటారు. పవర్ఫుల్ సింబల్. ఎస్, ఈ శ్రీచక్రం ఏం చేస్తుంటే ఎనర్జీని హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే యూనివర్స్లోని ఎనర్జీని ఆ మధ్యలో ఏదైతే ఉందో అది అక్కడ తీసుకుంటుందండి. అక్కడ తీసుకుని కాన్సెప్ట్ అంత స్ట్రాంగ్ బాగా. అందుకే చాలామంది ఇంటి ముందు శ్రీయంత్రం పెట్టుకోమంటారు. సో ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల ఏంటంటే అందులోని ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తుందో ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ బ్రేక్ అయిపోతుంది. శ్రీయంత్రంలో ఏంటంటే ఈ పవర్ ఉంటుంది. అందుకే మీరు చూడండి, సర్కిల్ ఉంది, ఇప్పటిదాకా మనం చెప్పాం, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, అందులో ఎనర్జీ అనేది హోల్డ్ అవుతుంది అనమాట. అదొకటి మంత్ర వాటికి సంబంధించిన, అంటే మీరు ఇందాక జాయ్ మీకు ఏం కావాలి రాసుకోమన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అందులో ఒకప్పుడు ఋషులు మహర్షులు ఏం చేసేవారంటే ఒక సర్కిల్ తీసుకుని కరెక్ట్గా సెంటర్లో కూర్చొని తపస్సు చేసేవారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీ ఆ సెంటర్కి అటాక్ చేస్తుంది అనమాట. అటాక్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అంటే మీకు అర్థమైంది కదండి, ఈరోజు నేను చెప్పిన వీడియోలో సైంటిఫిక్గా యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అని అనుకుంటే, సో స్పిరిచువాలిటీ
అండ్ సైంటిఫిక్గా నేను ప్రూవింగ్గా చేసి చెప్తున్నాను. సో దీని గురించి ఇంకా దీని గురించి ఇంకా నాకు తెలుసు మీ అందరూ కూడా, ఎందుకంటే అంతకు మించి కోరుకుంటారు కాబట్టి. సో దీని గురించి ఇంక నెక్స్ట్ వీడియోలో శ్రీయంత్ర గురించి వెనకాతల సైన్స్ ఏంటి, స్పిరిచువాలిటీ ఏంటి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మరింత ఇన్ఫర్మేషన్గా చెప్తానండి. సో ఎందుకంటే జీవితంలో ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అంత మోటివేషన్ వస్తుంటుంది. సో ఈ విధంగా మీరు 3 days చేయండి. ఒక జనరల్ పెట్టుకొని, ఇందాక నేను చెప్పినట్టు మార్నింగ్ 3, మధ్యాహ్నం 6, రాత్రి 9. దీని గురించి అడ్వాన్స్లు ఇన్ డీటెయిల్గా చెప్తున్నానండి. నా క్లాసెస్కి మీరు రండి. సైంటిఫిక్ వావ్ సార్ ఇంత ఈజీ లా ఆఫ్ అట్రాక్షన్. ఎక్కడికి వెళ్ళినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏది ముందు చేయాలి, ఏది వెనకతలు చేయాలి. సార్ ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఏ టెక్నిక్ ముందు ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చెప్తున్నారు, అందులో ఏది ఫాలో అవ్వాలని మీరు చాలామంది ఉంటుంది. డైరెక్ట్గా జూమ్ క్లాసెస్లో నాతో లైవ్లో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే గురువుని ముందు పెట్టుకుని, అంటే కోచ్ని ముందు పెట్టుకుని కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్ఫిడెన్సే వేరండి. అది సో ఆఫ్టర్ 3 days ఈ విధంగా మీరు చేస్తే లెట్ గో అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో మీ బాధలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా లెట్ గో. సో ఈజీగా మీరు బయటికి పంపించేయచ్చు అని. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. దీనికి part 2 కూడా నేను కావాలని అనుకుంటున్నాను. Yeah, సైంటిఫికల్లీ 360 అనేటువంటి టెక్నిక్ ప్రూవ్డ్. ఎలన్ మస్క్ కూడా ఫాలో అయినటువంటి టెక్నిక్. అబ్సల్యూట్లీ. అండ్ దాంతోపాటు అందులో స్పిరిచువల్ సింబల్ దాగుంది. అండ్ చుట్టూ మీరు ఏవైతే జాయ్, హ్యాపీనెస్ అని చెప్పేసి రాసుకోమని చెప్పేసి అన్నారో, అంటే ఒక్కొక్క ఎనర్జీ ఒక చోట హోల్డ్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి, అంటే సైంటిఫిక్గా కూడాను స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు కూడాను ఒక పెద్ద చరిత్రే ఉంది వీటి వెనక. చాలా సినిమాల్లో కూడా చూపిస్తారండి. అంటే ఒక ఆత్మను హోల్డ్ చేయడానికి శ్రీచంద్ర వేసేది, చక్ర వేసేది అంటే అందులోకి అంత పవర్ ఉంటుంది అందులో జనరల్గా. అంటే యూనివర్సల్ ఎనర్జీ అంతా అందులో బైండ్ అయిపోతుంది అనమాట. అది గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎస్, చాలా మంది అడుగుతున్నారండి, చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయే బ్యాచ్ 13th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎందుకంటే మార్నింగ్ లాగానే మీ లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలనుకుంటే ఈ మిరాకిల్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. అయితే ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 5th. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి. ఆన్లైన్లో ఉంటాయండి, జూమ్లో ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ క్లాసెస్లో నేను ఏం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా లైఫ్లో యూజ్ చేయాలి, అండ్ మీరు నిజంగా అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్. అండ్ ఇంకొకటి అంటే ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అండి బంగారాన్ని, అంటే బ్యాంక్లోని బంగారాన్ని కూడా చాలామంది విడిపించుకున్నారు. అండ్ స్ట్రక్డ్ మనీని ఎలా రప్పించుకోవాలనేది నేను క్లాసెస్ చెప్తాను. టోటల్ 9 days క్లాసెస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్. సెప్టెంబర్ 5th. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు అడగవచ్చు సార్ మీ దగ్గర ఎందుకు రావాలంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి జరగబోయే బ్యాచ్లో వరల్డ్లోనే ప్రపంచంలో ద బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటెంట్ నేను మీకు ఇస్తాను. మీరు అడగొచ్చు సార్ నిజంగానంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక్కసారి వరల్డ్స్ బెస్ట్ నెంబర్ 1 మనీ కోచ్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. యూట్యూబ్లో ఖచ్చితంగా యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి. యూట్యూబ్ మీకు చెప్తుంది ద బెస్ట్ కంటెంట్ నేను ఇస్తాను. ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చి చాలామంది అండి వాళ్ళు బంగారం విడిపించుకున్నారు, చాలామంది ఫాస్ట్గా ధనవంతులు అయ్యారు. అండ్ ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్కి ఎలా మార్చుకోవాలి నేను లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర చెప్తాను. సో ఈసారి జరగబోయే లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్ ప్యూర్లీ సైంటిఫిక్ కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నానండి. మిరాకిల్ బ్యాచ్లో 12th బ్యాచ్లోనే మిరాకిల్ చూశారు అని అంటే 13th బ్యాచ్లో ఇంకా డబుల్ మిరాకిల్ చూస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ 5th క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, అండ్ ఆ రోజు గొప్ప రోజు కూడా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే అదే. సో అలాంటి రోజున క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి.